2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం వెంకట గారు. సార్, చాలా మంది వరకు ప్రేమించిన వాళ్ళకి దగ్గరగా ఉండాలి, వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. ప్రతి మనిషి అదే అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఏంటి అని అంటే ప్రేమలోనే కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు, దూరం పెడుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వదిలించుకోవాలి అనే రకంగా చూస్తూ ఉంటారు. కానీ ఇతరులకు మాత్రం ఏ విధంగా ఉంటుంది, వీళ్ళతో కలిసే ఉండాలి అనేది మైండ్లో ఉంటుంది. సో అలా అవాయిడ్ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఉండాలా లేదంటే వదిలేయడం బెటర్ అంటారు? దీని గురించి మీరు ఏమంటారు సార్? మంచి ప్రశ్న వెంకట గారు. ప్రేమించిన వ్యక్తి మనల్ని దూరంగా పెడుతున్నప్పుడు వాళ్ళతో పాటు ఉండాలా లేకుంటే వదిలేయాలా? ఇది ఎప్పుడు ఈ ప్రశ్న వస్తుందంటే, ప్రేమ అనేది ప్రేమలో పడటం, ప్రేమలో పడేయడం, ఓకే, ప్రేమని గెలవడం, ప్రేమని గెలుచుకోవడం అనే ప్రేమ అనేది ఒక ఆబ్జెక్ట్గా చూసినప్పుడు, ప్రేమ అనేది ఒక ఆబ్జెక్ట్గానో, ప్రేమ అనేది ఒక గోల్గానో, ప్రేమ అనేది ఒక గమ్యంగానో చూసినప్పుడు ఇలాంటి ప్రశ్న వస్తుంది. సార్, ఎందుకంటే అది మనకు వచ్చింది. ఈ అమ్మాయి నన్ను ప్రేమించింది, సో ఈ అమ్మాయి నా హక్కు, ఈ అమ్మాయి ప్రేమ నాకు శాశ్వతం అని ఒకరు అనుకోవటం, లేకంటే ఈ అబ్బాయి ప్రేమ నాకు శాశ్వతం అనుకోవటం. ఇలా ఈ ఓనర్షిప్ ఎప్పుడైతే వస్తుందో లవ్ మీద, అప్పుడు వదిలించుకునేటప్పుడు ఉండాలా వదిలేయాలనే ప్రశ్న వస్తుంది. నిజానికి ప్రేమ అనేది వన్ సైడెడ్ కాదు, ఓకే, రెండు వైపుల నుంచి ఆ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ప్రేమ అనాలి. అవును. ఏ ఒక్కళ్ళలో ఆ ఫీలింగ్ తగ్గిపోయినా కానీ అప్పుడు అది ప్రేమ కాదు. ఓకే, ఇతను ప్రేమిస్తున్నాడు, ఈ అమ్మాయి వద్దు అంటుంది, అప్పుడు అది ఖచ్చితంగా ప్రేమ కాదు. అవును. అప్పుడు అది ఖచ్చితంగా అంతకుముందు ఆ అమ్మాయి ప్రేమించి ఉండొచ్చు, కానీ అతనిలో నచ్చకనో లేకుంటే ఆ అమ్మాయి మనసు మారో, ఆ అమ్మాయికి అంతకంటే బెటర్ ఆప్షన్ దొరికి ఉండొచ్చు, ఆ అమ్మాయికి అంతకంటే బెటర్ ఫ్యూచర్ కనిపించి ఉండొచ్చు సమ్వేర్. సో ఆ అమ్మాయి వద్దనుకుంది. వద్దనుకున్నప్పుడు ఇతను వెంట పట్టమని కరెక్ట్ కాదు. ఒకసారి ప్రేమించినంత మాత్రాన జీవితకాలం నన్నే ప్రేమించాలి, మనసు మారకూడదు అనేది ఐడియలిస్టిక్ థింగే తప్ప అది ప్రాక్టికల్ కాదు. కానీ కొంతమంది వాళ్ళని మర్చిపోలేక ఏడుస్తూ ఉంటారు. ఎలా అంటే కొన్ని సంవత్సరాల తరబడి ఏడుస్తూనే ఉంటారు. సో మనల్ని ప్రేమించడం మనల్ని వదిలేస్తే ఆ టైంలో మన మైండ్ సెట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి సార్? దట్స్ గుడ్ పాయింట్. ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, ఒక చిన్నపిల్లాడు ఉంటాడండి, చిన్నపిల్లాడికి చేతో చాక్లెట్ ఉంటుంది, చాక్లెట్ పోతే ఏం చేస్తాడు? ఇంకోటి కొనుక్కుంటాడు, లేకపోతే కాసేపు ఏడుస్తాడు. ఫస్ట్ ఏడుస్తాడు. వాడి దగ్గర డబ్బులు ఉంటే ఇంకోటి కొనుక్కుంటాడు, లేకుంటే ఏం చేస్తాడు? ఏడుస్తూనే ఉంటాడు. వాడు చాక్లెట్ పోయింది, ఎవరు లాక్కున్నా అనుకోండి ఇంకా ఏడుస్తాడు. అవును, లాక్కుంటే. సో లవ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. చిన్నపిల్లాడికి ఒక చాక్లెట్ తిన్నప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో, ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయో, ప్రేమలో ఉన్న వ్యక్తికి కూడా అలాంటి హైనెస్ వస్తుంది, ఒక హై వస్తుంది. ఐ ఆమ్ ఇన్ లవ్ అనే ఒక ఫీలింగ్, ఒక హై ఇస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రేమ దూరం అవుతుందో ఆ హై ఫీలింగ్ అనేది తగ్గుతుంది, పడిపోతుంది, తప్పని కింద పడిపోతుంది గ్రాఫ్. ఓకే, ఇక్కడున్న గ్రాఫ్ కాస్త ఆనందము లేకుంటే హై ఏదైతే ఉంది ఇది ఇక్కడ కాస్త కింద పడిపోతుంది. కింద పడిపోయినప్పుడు ఖచ్చితంగా బాధ వస్తుంది. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది యాంగ్జైటీ సిమ్టమ్స్ వస్తాయి. సో కాబట్టి అప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలనే విషయం మనం ఆలోచిస్తే మంచిది. ఓకే, సో సరే, ఆ అమ్మాయి నిన్ను కాదండి, లేకపోతే ఆ అబ్బాయి నిన్ను కాదన్నాడు, కాదంటే మంచిదా చెడదా? ఒక రకంగా చూస్తే మంచిదే అనుకోవాలి సార్. ఎందుకు అని అంటే మనసులో కాదు అనే ఫీలింగ్ పెట్టుకొని బయటికి మాత్రం భరిస్తే అది వేస్టే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మనసులో నువ్వు కాదనుకున్న నువ్వు వెంటబడి ఆ అమ్మాయిని ఒప్పించి మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొచ్చినా కానీ అది అర్ధ మనసే అవుతుంది, కానీ పూర్తిగా కాదు కదా. అలాంటి అమ్మాయి లేకుంటే అలాంటి అబ్బాయి ముందే వెళ్ళిపోయినందుకు సంతోషించాలి. అయితే ఎక్కడ ఎందుకు బాధ కలుగుతుందంటే, ఇందాక నేను చెప్పినట్లు ఆ హైలో ఒక్కసారి టాప్లో ఉన్న ఫీలింగ్ కాస్త డౌన్ఫాల్ అవడం అప్పుడు బాధ కలుగుతుంది. బాధ కలిగినప్పుడు యూ షుడ్ గివ్ సమ్ టైం. ఓకే, ఎందుకంటే ఎనీ ఫీలింగ్, ఎస్పెషల్లీ దిస్ కైండ్ ఆఫ్ డిప్రెసివ్ ఫీలింగ్స్ నుంచి బయటపడడానికి కొంత టైం అవసరం అవుతుంది. వెంటనే మారిపోవడం అనేది జరగదు, కొంత టైం అవసరం. ఎందుకంటే కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది మైండ్ లోపల, అది సెట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఇక రెండోది, ఆ వ్యక్తి గురించే ఆలోచించుకుంటూ, ఆ వ్యక్తి గురించే తలుచుకుంటూ, అవే ప్లేస్లకు వెళ్తూ, ఓకే, ఆ ఫ్రెండ్స్తోనే వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్స్తోనే మాట్లాడుతూ ఉంటే ఈ బాధ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఓకే, ఎందుకంటే ఈ పని చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఆ వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలు మనసులో కదిలాడుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఎప్పుడైతే ఆ జ్ఞాపకాలు మనసులో కదిలాడుతూ ఉంటాయో మళ్ళా బాధ పెరుగుతుంది తప్ప తగ్గదు. సో అందువల్ల ఎవరైనా వ్యక్తి కాదనుకున్నప్పుడు, డిజెక్ట్ చేసినా కాదనుకున్నా
బెటర్ ఏంటంటే వీళ్ళంత వరకు ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకాలకు, ఆ వ్యక్తితో కలిపిన ప్రదేశాలకు వీళ్ళంత వరకు వెళ్లకుండా ఉండటం మంచిది. సరే, ప్రదేశాలని ఫ్రెండ్స్ని అంటే వదిలేస్తాం సార్, కానీ మరి జ్ఞాపకాలను ఎట్లాగా అనే క్వశ్చన్ వస్తుంది. జ్ఞాపకాలు ఎలా క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా కానివ్వండి, మనకు నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ రెండూ ఉంటాయి. ఇప్పుడు ఈ గది ఉంది, ఈ గదిలో చీకటి ఉంది. ఇప్పుడు చీకటిని పోగొట్టాలి అంటే మనం చీకటిలో కూర్చొని చీకటిగా ఉంది అంటే చీకటి పోతుందా? లేదు. మరి ఏం చేయాలి? లైట్, వెళ్తురు ఏదైనా తీసుకొస్తే వెళ్తురు వేయాలి కదా. వెళ్తురు ఏదైనా లైట్, క్యాండిల్, అగ్గిపుల్లో, లేకుంటే మొబైల్ టార్చ్ ఏదో చేస్తే కానీ లైట్ రాదు. అవును. సో అలాగే నెగిటివ్ థాట్స్ మనసులో తిరుగుతూ ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్లోనే పడి అవి నాకు వస్తున్నాయి అని బాధపడకుండా పాజిటివ్ థాట్స్ వైపుగా మనసుని మార్చుకోవాలి. ఓకే. అయితే చాలామంది వరకు ఇది బిల్డ్ చేస్తూనే ఉంటారు లైఫ్లో, ఇంకా అది మనసులో పెట్టుకొని దాన్ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు సార్ సైకలాజికల్గా? టైమ్ ఈజ్ ది బెస్ట్ హీలర్ అండి. నేను చూసినంత వరకు కొంతమంది 1 month బాధపడతారు, కొంతమంది 3 months బాధపడతారు, కొంతమంది సంవత్సరం బాధపడతారు. మోర్ దాన్ దట్ 6 months కంటే బాధపడే వాళ్ళు నేనైతే చూడలేదు. చాలా తక్కువ, రేర్ పీసెస్ ఉంటారు సార్. చాలా తక్కువ మంది మాత్రమే అలా 1000లో 1, 1,00,000లో 1 అని చెప్పొచ్చు. ఇది దీర్ఘకాలం పాటు బాధపడేవాళ్ళు. అదర్వైజ్ టైమ్ ఈజ్ ది బెస్ట్ హీలర్. నీకు ఎప్పుడైతే నీ జీవితంలో కొత్త కొత్త అనుభవాలు, కొత్త కొత్త వ్యక్తులు ప్రవేశిస్తూ ఉంటారో పాత జ్ఞాపకాలు పోతూనే ఉంటాయి, చిన్నగా పక్కకు జారిపోతాయి. ఉదాహరణకు మనం చిన్నప్పుడు మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? విజేందర్ అని ఒక అబ్బాయి సార్, చనిపోయాడు. ఆ అబ్బాయి చాలా కదా. అప్పుడు ఉన్నప్పుడు అతను చాలా బెస్ట్ ఫ్రెండ్ అనిపిస్తుంది. ఆ వయసు దాటి ఇంకొక స్కూల్ దాటి కాలేజీకి వచ్చిన తర్వాత ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ వస్తాడు. కాలేజీ దాటి డిగ్రీకి వచ్చిన తర్వాత ఇంకో బెస్ట్ ఫ్రెండ్ వస్తాడు. డిగ్రీ దాటి జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంకో బెస్ట్ ఫ్రెండ్ వస్తాడు. అంటే కాలం మారే కొద్దీ మార్పు అనేది సహజం. అలాగే ప్రేమలో కూడా దాన్నే పట్టుకుని ఊలాడే కంటూ కూడా జీవితంలో ముందుకు వెళ్ళడం అనేది చేయాల్సిన పని. ఇప్పుడు అలా కాకుండా కొంతమంది దానిలోనే పడి, ఆ విషవలయంలోనే పడి, అదే నెగిటివ్ థాట్స్లో పడి ఆలోచిస్తూ దేన్ని పట్టించుకోకుండా కొంతమంది సిగరెట్కి అడిక్ట్ అవుతారు, కొంతమంది ఆల్కహాల్ అడిక్ట్ అవుతారు. ఇవన్నీ కూడా ఎక్కువ ఏం చేస్తారంటే డిప్రెషన్లోకి జరిగిపోతారు. ఎందుకంటే ఇంకా ఆ వ్యక్తి లేకపోతే నా జీవితం లేదు అనే ఒక ఆలోచనలో పడిపోయి డిప్రెషన్లో జరిగిపోతారు. డిప్రెషన్ జరిగిపోయి దేన్ని పట్టించుకోకుండా చదువుని, ఉద్యోగాన్ని, జీవితాన్ని, డ్రెస్ని దేన్ని పట్టించుకోకుండా ఉండే వ్యక్తుల్ని కొంతమంది మనం రేర్గా అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అలాగే రోల్ మోడల్స్ కూడా. అంటే దీనికి కారణం ఏంటంటే మనము లవ్లో ఫెయిల్ అయిన వ్యక్తి బాధపడాలి అనే ఒక రోల్ మోడల్ మనకు సినిమాల్లోనూ, పుస్తకాల్లోనూ అన్నింటిలో చూపించారు. కాబట్టి ఖచ్చితంగా బాధపడాలని ఒక ప్రోగ్రామింగ్ అయిపోయి ఉంటుంది మైండ్ లోపల. సో ఆ రాంగ్ రోల్ మోడల్స్ తీసుకోవడం వల్ల మనం కూడా బాధపడ్డాన్ని ఒక కండిషనింగ్గా బాధపడుతూ ఉంటాం. ఈ డిప్రెషన్లోకి జరిగిపోవడం అనేది అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా, లేకుంటే సంకోచించకుండా, లేకుంటే అలాంటి పరిస్థితులు మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా ఉంటే ఏమాత్రం ఆలోచన చేయకుండా వీళ్ళంత త్వరగా సైకాలజిస్ట్ తీసుకెళ్తే వాళ్ళు సిస్టమేటిక్గా ఆ ఫీలింగ్స్ నుంచి, ఆ నెగిటివ్ ఫీలింగ్స్ నుంచి, ఆ డిప్రెషన్ నుంచి బయటపడే మార్గాలు వాళ్ళు సూచిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇదంతా అసలు కుటుంబ సమస్యలు భరించలేక కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎంతో మందికి ఉన్నాయి సార్. ఎలా అంటే అసలు ఎవరికి చెప్పుకోలేము, ఎవరికి చెప్తే ఎవరు ఏమనుకుంటారో అనే భయంతో ఒక మంచి సైకాలజిస్ట్ కావాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని ఒక సరైన రిజల్ట్ పొందాలి అని చెప్పేసి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా వచ్చంటారు సార్? వెంకట గారు, నిజానికి మనసులో ఉన్న బాధని, మనసులో ఉన్న మాటని చెప్పుకుంటే వినే వ్యక్తులు ఉంటే కౌన్సిలింగ్ అవసరం ఉండదు సార్. అయితే ఏమవుతుంది, మనసులో బాధ ఎందుకు చెప్పుకోరు అంటే, ఎప్పుడైతే మనసులో బాధని చెప్తే మనల్ని జడ్జ్ చేస్తారు అవతల వాళ్ళు, లేకపోతే దాన్ని ఉపయోగించుకుంటారు, అడ్వాంటేజ్ తీసుకుంటారనే డౌట్ ఉంటుంది చాలామందికి. అందువల్లనే మనసులో ఎంత బాధ ఉన్నా కానీ మనసులోనే పెట్టుకుంటారే కానీ బయటకి చెప్పరు, ఎవరితో షేర్ చేసుకోరు, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోరు. అలాంటి వ్యక్తులు సైకాలజిస్ట్ని సంప్రదించినప్పుడు ఏమవుతుందంటే, మేము నాన్ జడ్జిమెంటల్గా వింటాం. వాళ్ళ పట్ల ఎలాంటి జడ్జిమెంట్ చేయకుండా, వాళ్ళు మీరు తప్పు చేశారు, ఒప్పు చేశారు అని జడ్జిమెంట్ చేయకుండా వాళ్ళు చెప్పేదాన్ని శ్రద్ధగా విని వాళ్ళు దాని నుంచి బయటకు రావడానికి కావాల్సిన మార్గాలు మనం సూచిస్తాం. అలాగా మనసులో బాధను చెప్పుకోవడానికి, వెంటిలేట్ చేసుకోవడానికి, వాళ్ళ సమస్యకు పరిష్కారం ఎత్తుకోవడానికి ఎవరైనా కావాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కన్సల్ట్ చేయొచ్చు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట గారు.
సో చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎవరైనా సరే డాక్టర్ విశేష్ గారి అపాయింట్మెంట్ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ రిసీవ్ చేయట్లేదు అండ్ కలవట్లేదు అని అంటే మాత్రం వాట్సాప్లో కూడా మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. దాంతో కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.